అసలే వర్షాకాలం, అందులోనూ పండగల సీజన్. దానికి తోడు జోరు మీదుండే యువత. ఇక మామూలుగా ఉంటుందా జోష్? డీజేలు, బ్యాండ్ బాజాలు, డాన్స్లు, తీన్మార్ డప్పులు, స్టెప్పులతో కాలనీలన్నీ హోరెత్తిపోతాయి. కానీ ఆ జోష్లోనే జరగరాని అనర్థాలు జరిగిపోతున్నాయి. ఎవ్వరూ ఊహించని ఘటనలు వెలుగు చూస్తున్నాయి. పండుగలను ఎంతో ఇష్టంగా జరుపుకుంటున్న యువత అదే జోష్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే వీరి మరణాలకు కారణం కరెంటు తీగలు కాదని కేబుల్, వైఫై వైర్లు అంటూ విద్యుత్ అధికారులు వాటిని కట్ చేస్తుండటంతో నగరంలో తీవ్ర ఇంటర్నెట్ సంక్షోభం ఏర్పడుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, 3 రోజుల్లో 9 మంది మృతి. అన్ని కరెంటు షాక్ ఘటనలే. చనిపోయింది అంతా యువకులే. 9 కుటుంబాలు విషాదం నింపాయి ఈ కరెంటు షాక్ ఘటనలు. పండగ జోష్లో పలువురు ప్రాణాలు కోల్పోతుండడం ఇప్పుడు ప్రభుత్వాలనే కలవరపెడుతున్నాయి. హైదరాబాద్ గోకుల్ నగర్ లో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా జరిగిన దుర్ఘటన 6 ప్రాణాల్ని తీసింది. శోభాయాత్ర ముగిశాక కమ్యూనిటీ భవనంలోకి రథాన్ని తీసుకెళ్లే క్రమంలో పైనున్న విద్యుత్ తీగలు తగిలి ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోని 5 చనిపోయారు. ఆసుపత్రిలో మరొకరు ప్రాణాలు వదిలారు. 2 ఏళ్ల కిందటే పెళ్లై 5 నెలల కూతురున్న సురేష్ యాదవ్ సహా మృతులందరూ 40 ఏళ్ల లోపు వారే. ఈ ఘటనతో గోకుల్ నగర్ మొత్తం విషాదం అలుముకుంది. దానికి తోయడానికి ముందున్న జీపు ఆగిపోయింది. పాడైపోతే అరే అయిపోయింది కదా, దగ్గర వచ్చినా తోద్దాంలే అంటేనే భక్తులందరూ కలిసి దానికి నిర్వాహకులు కలిసి మెల్లగా తోసుకుంటూ ముందుకు వెళ్దాం అనుకుంటుంటే అందులోపలనే హై టెన్షన్ వైర్ నుంచి ఉన్నటువంటి కేబుల్ ఏదైతే ఆనుకొని దానికి అటాచ్ అయిందో అప్పుడే హై టెన్షన్ వైర్ల నుంచి విద్యుత్ ద్వారా వాళ్ళు చుట్టుపక్కల తోసే వాళ్ళందరూ ఎఫెక్ట్గా ఒక్కటేసారి ఇమ్మీడియట్గా అందరూ దానికి విద్యుత్కు గురి అయిపోయి కింద పడిపోయారు. 2 రోజుల్లో వినాయక చవితి ఉంది. దీంతో భారీ గణనాథులను మండపాల్లో కొలువు తీర్చేందుకు నగరంలోని చాలా కాలనీల్లో ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు ముందే గణనాథులను కొని ఊరేగింపుగా మండపాలకు తరలిస్తున్నారు. పాత బస్తీలోని బండ్లగూడలో వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా పెను విషాదం చోటు చేసుకుంది. విగ్రహాన్ని ట్రాక్టర్ పై తీసుకెళ్తుండగా హైటెన్షన్ వైర్లు తగిలాయి. దీంతో విద్యుద్ఘాతంతో 3 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన పురాణాపూల్ ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. అక్కడ 20 ఏళ్ల టోనీ, వికాస్ చికిత్స పొందుతూ చనిపోయారు. పైన షాట్ తాకి సౌండ్ వచ్చిందంట, భర్రని సౌండ్ వచ్చిందంట మేడం. షాట్ తాకి కింద అది బుగ్గలేక కింద పడిందంట. ఆ భయపడి పిల్లలు ఈ కింద ఇద్దరు ఎగిరిపోయిన తర్వాత దేవర్ అనే వ్యక్తి పైనే ఉన్నాడు మేడం. పైన షాట్ తాకి టైర్ మీనికెళ్ళి వెళ్ళిపోయింది మేడం. ఇక కామారెడ్డి జిల్లాలోనూ ఇదే రకమైన ఘటన జరిగింది. నిజామాబాద్ జిల్లా పెర్కిట్ నుంచి సిరిసిల్లకు గణపతి విగ్రహాన్ని తీసుకువెళ్తుండగా కామారెడ్డి జిల్లా ఆరేపల్లి దగ్గర 11 kV విద్యుత్ వైరు తగిలి టీనేజీ కుర్రాడు లక్ష్మీనారాయణ ప్రాణాలు వదలగా సాయి అనే యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. పుట్టినరోజు నాడే లక్ష్మీనారాయణ చనిపోవడం అతడి కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఇక అంబర్పేటలో వినాయక మండపం వేస్తుండగా ఓ యువకుడికి కరెంట్ షాక్ కొట్టి తీవ్ర గాయాల పాలయ్యాడు. కరెంటు వైర్లను ఓ కర్రతో పైకి లేపే క్రమంలో షాక్ కొట్టి రామ్ చరణ్ అనే యువకుడు గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనలతో ఉలిక్కిపడ్డ అధికారులు జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్, కేబుల్ వైర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇప్పుడు వినాయక చవితి తర్వాత గణేష్ నిమజ్జనోత్సవాలు కూడా ఉన్నాయి. పైగా వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఈ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలకు రంగంలోకి దిగారు విద్యుత్ అధికారులు. విద్యుత్ స్తంభాలకు వేలాడుతున్న ప్రమాదకరంగా ఉన్న కేబుళ్లను తొలగించే పనిలో పడింది విద్యుత్ సిబ్బంది. అటు విద్యుత్ శాఖ సీఎండీ కూడా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఘటన జరిగిన స్థలాలను పరిశీలిస్తూ అక్కడ ఉన్న లోపాలు గుర్తించి అన్ని ప్రాంతాల్లోనూ సరిదిద్దే చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న వినాయక చవితి, దసరా, నవరాత్రుల సందర్భంగా అన్ని చోట్ల విద్యుత్ తీగలను సరిచేస్తామన్నారు. రెగ్యులర్లీ కేబుల్ కటింగ్ ఎక్సర్సైజ్ మేము తీసుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఇంకా కేబుల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయో, అన్వాంటెడ్ కేబుల్సా లేదా యూజ్లో లేని కేబుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ఐడెంటిఫై చేసి కూడా ఇమీడియట్లీ ఆ కేబుల్స్ని గత కొన్ని రోజుల నుంచి కేబుల్ కటింగ్ యాక్టివిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా చాలా చోట్ల ఈ కేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ కేబుల్స్, అన్వాంటెడ్ కేబుల్స్, లో హ్యాంగింగ్ కేబుల్స్, డాంగ్లింగ్ కేబుల్స్ని కటింగ్ చేసే ప్రక్రియ ఇంకా ఫాస్ట్గా తెస్తాం. జూబ్లీ హిల్స్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లు, భద్రత, ట్రాఫిక్ అంశాలపై నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష చేశారు. ఉత్సవ సమితి సభ్యులు, డీజీపీ, మేయర్, 3 జిల్లాల కలెక్టర్లతో పాటు కమిషనర్లు, ఫైర్, రెవెన్యూ, వాటర్ వర్క్స్, ఆర్ఎన్బి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. బోనాల ఉత్సవాల మాదిరిగానే గణేష్ ఊరేగింపు కూడా జరగాలన్నారు మంత్రి పొన్నం. మంటపాల నిర్వాహకులు, ముఖ్యంగా విఘ్నాలు ఏర్పాటు చేస్తున్న వాళ్ళంతా కొన్ని ప్రభుత్వ సూచనలు, అవి ఆదేశాలుగా భావించకుండా కొంత సూచనలను తీసుకున్నట్టయితే ఎవరికి ఇబ్బంది లేకుండా ధార్మికత్వము, అదేవిధంగా ఒక భక్తికి సంబంధించినప్పుడు మనం ఇతరులకు ఇబ్బంది కలుగజేసేటువంటి పరిస్థితి ఉండద్దు. కాబట్టి
ఆ దిశలో అందరూ సహకరించమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నాం. విద్యుత్ వైర్లు తగిలి ప్రజలు చనిపోతున్న ఘటనలపై డిప్యూటీ సీఎం భట్టి సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలన్నారు. అనుమతులు లేకుండా ఎలాంటి విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకున్నా కఠినంగా స్పందించాలన్నారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లు, వైఫై కనెక్షన్లు కట్ చేస్తున్నారు. ఈ కేబుళ్ల కటింగ్ తో హైదరాబాద్ లో ఉన్న కేబుల్ ఆపరేటర్లు TGSPDCL కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కేబుల్ వైర్ల ద్వారా విద్యుత్ సరఫరా జరగదని, మీరు కట్ చేయడం వల్ల వేలాది మంది ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కేబుల్స్ కట్ చేయడంతో హైదరాబాద్ లో భారీ సంక్షోభం నెలకొంది. వేలాది బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఫైబర్ టు హోమ్ కనెక్టివిటీ తీవ్రంగా దెబ్బతింది. దీంతో నగరంలో పెద్ద ఎత్తున ఇంటర్నెట్ అవుటేజ్ నెలకొంది. ఫైబర్ కేబుల్లో ఐరన్, కాపర్ ఏవి ఉండవు. ఓన్లీ అందులో ఇంటర్నెట్ పాస్ అవుతుంది, పవర్ పాస్ అవ్వదు. దానివల్ల ఇన్సిడెంట్ జరిగిందనేది అవాస్తవం. డిపార్ట్మెంట్ వాళ్ళు అనవసరంగా మా మీద నెపం నెట్టుతూ మాది బాధ్యత అంటూ ఈరోజు కేబుల్స్ అన్ని కట్ చేయడం అనేది చాలా అన్యాయం. మరోవైపు HRC ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రామంతపూర్ ఘటనను సుమోటోగా స్వీకరించింది HRC. సెప్టెంబర్ 22 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని TGSPDCL CMDకి ఆదేశాలు జారీ చేసింది. 2 నెలల పాటు వరుస పండుగలు ఉండడంతో అధికారులు, ప్రభుత్వ పెద్దలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్సవ సమితి నేతలు కోరుతున్నారు.